శ్రీరస్తు. థ్యాంక్ యూ. శుభమస్తు. థ్యాంక్ యూ. కళ్యాణమస్తు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. వెల్కమ్ టు ఆల్. మిస్టర్ మురళి, ద ఎక్స్ స్టూడెంట్ ఆఫ్ అవర్ కాలేజ్, ఎంఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తూ తన స్వయం కృషితో సంపాదిస్తున్నాడు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. మిస్ లక్ష్మి, ద బ్రిలియంట్ స్టూడెంట్ ఇన్ అవర్ కాలేజ్. మై డియర్ స్టూడెంట్స్, రమా శేఖర్లు ఈ విధమైన ఆదర్శ వివాహం చేసుకున్నందుకు వారి కాలేజీ ప్రొఫెసర్ గా నేను ఎంతో గర్విస్తున్నాను, ఆనందిస్తున్నాను. 10 ఏళ్ల క్రితం పెద్దల్ని సంఘాన్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నాను. ఐఎమ్ మోర్ సక్సెస్ఫుల్ ఇన్ మై లైఫ్. నాలాగే ఈ జంట కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని నిండా 100 ఏళ్లు నవ్వుతూ బ్రతకాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మిమ్మల్ని ఓ విషయం అడగదలుచుకున్నాను. అడగండి. ప్రొఫెసర్ గారి స్పీచ్ గురించి మీ అభిప్రాయం? ప్రేమించి పెళ్లి చేసుకోవటం మంచిది అని మాట్లాడటం సులభమే. ప్రేమ అనేది మనసుకు సంబంధించింది, పెళ్లి అనేది జీవితానికి సంబంధించింది. మనసులోని కోరికల ప్రభావమే ప్రేమ. ప్రేమ అనే పదానికి సరైన అర్థం తెలుసుకున్న వాళ్లే ప్రేమ వివాహానికి అర్హులు. ఆ అర్హత నాకుందంటారా? అది మీ మనసుకు సంబంధించింది. అది మీ మనసుకు కూడా సంబంధించింది. అయితే లక్ష్మి గారు, లోపలికి రావచ్చా? పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చి రావచ్చా అని అడగటం సభ్యత కాదని నీకు తెలీదా? ప్రత్యేకమైన మనిషికి పర్మిషన్ తో పని లేదని మీకు తెలీదా? ఓహో, అందరికంటే మీ దగ్గర ఉన్న ప్రత్యేకతలు ఏమిటో చెప్పండి, వింటాం. చెప్పాలని వచ్చాం అనుకోండి, కానీ చెప్పే ముందు కొన్ని మర్యాదలు అందుకోవడం మా సంప్రదాయం. ఆ మర్యాదలు ఏమిటో చెప్పండి, చేస్తాం. కూర్చోమనండి. ఓహో, కూర్చోండి. కూర్చున్నాం. ఆ తర్వాత ఏం చేయాలో చెప్పండి. తర్వాత ఏంటండి, ఏ జ్యూసో గీసో కాఫీ గీఫీ తెప్పించండి. అలాగేనండి. ఇదిగో ఒక గ్లాసు గీసు, ఒక కప్పు గీఫీ పట్టుకురా. అయ్యో, కాసిన మంచి తెప్పించండి చాలు. అంతేనా? 1 మినిట్. మంచినీళ్ళు. బాయ్, బట్లర్, కుక్, సర్వర్. అమ్మగారు తాగారు, గ్లాస్ తీసుకెళ్ళండి. ఆ తర్వాత చెప్పండి. మీ మర్యాదలకు మెచ్చాం. థ్యాంక్స్. సంతోష వార్త చెప్తాను, వినండి. చెప్పండి, వింటాం. మా అన్నగారు ఢిల్లీ నుంచి వచ్చారు. వారికి కూడా ఇలాగే మర్యాదలు చేయాలా? గీసు, గీఫీ, గ్లాసు, వాటరు. తర్వాత మీ చెల్లెల్ని చూడడానికి సాయంత్రం మా అన్నయ్య పెళ్లి చూపులకు వస్తాడు. అఫ్కోర్స్ టెస్ట్లు ఇంటర్వ్యూలు ఉంటాయనుకోండి. పిల్ల అందులో పాస్ అయిందనుకోండి, మీరు అదృష్టవంతులే. ఈ లోపల ఒక మినీ టెస్ట్ పెడదామని నేను వచ్చాను. ఇందులో పాస్ అయిందనుకోండి, నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాను. నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను అనుకోండి, మా అన్నయ్య ఓకే అన్నట్టు. ఓకే ఓకే, ఇంకేముందండి, పెళ్ళైపోయింది. మరి చెల్లెలు పిలిపిస్తారా? అది కూడా ఉందండి. సరే లక్ష్మి. నిజంగా లక్ష్మిలాగే ఉంది. మా అన్నయ్య చాలా అదృష్టవంతుడు. సాయంత్రం మా అన్నయ్య పెళ్లి చూపులకు వస్తున్నాడు, రెడీగా ఉండు పెళ్లి కూతురా. వస్తాను. నేను రావద్దన్నా? లక్ష్మి, లక్ష్మి, ఏమిటమ్మా అలా ఉన్నావు? ఓ, పెళ్ళైన తర్వాత ఈ ఇంటిని అన్నయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుందని బాధపడుతున్నావా? చూడమ్మా,
నాకు తెలుసమ్మా, నేనంటే నా చెల్లికి ప్రాణమని. చూడమ్మా, ఎంత అల్లారు ముద్దుగా పెరిగినా ఈడొచ్చిన ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళక తప్పదమ్మా. అవునమ్మా, ఈ మలుపే ఆడదాని జీవితానికి వెలుగునిస్తుంది. ఈ సంబంధం నీ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది, బంగారు బాట వేస్తుంది. లక్ష్మి, లక్ష్మి అమ్మగారు భోంచేనన్నారు బాబు గారు. భోంచేనన్నారా? ఎక్కడున్నారు? గదిలో ఉన్నారు.